హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీజోన్ ఛానల్. సో ఈరోజు మనం డిగ్రీ తర్వాత మన కెరీర్ ఎటువంటి చూస్ చేసుకున్నటువంటి అంశం పైన మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ డిగ్రీ, ఈ యొక్క డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి టాపిక్ చూస్ చేసుకోవడం జరిగింది. సో జనరల్గా మనకి డిగ్రీ తర్వాత మన యొక్క లైఫ్ డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ మనం చూస్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, కామన్గా మనం చదువుకుంటూ ఉంటాం. పేరెంట్స్ సజెషన్ వాళ్ళను, ఫ్రెండ్స్ సజెషన్ వాళ్ళను మనం ఆ కోర్స్ చూస్ చేసుకొని మనం చదువుకుంటాం. అలాగే డిగ్రీ పైన కొద్దిగా అవగాహనతోటి మనం సబ్జెక్ట్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది, డిగ్రీ ఒక కోర్స్ని. సో ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఏం చేయాలి? సో ఇప్పుడు సజెషించడానికి ఫ్రెండ్స్ ఉన్నా, పేరెంట్స్ ఉన్నా, మీకు అవగాహన ఉండాలి. మీ యొక్క కెరీర్ను చూస్ చేసుకోవడానికి అవకాశం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఏ రంగాల్లో రాణించేటువంటి అవకాశం ఉంటుంది, సో సమాజంలో ఏ ఏ రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనేది మీకు అవగాహన ఉండాలి. సో మీ యొక్క లైఫ్‌ని డిసైడ్ చేసుకున్నటువంటి ఫ్యాక్టర్ అనేది మనం చెప్పుకోవచ్చు. డిగ్రీ అనేది ఒక మీ యొక్క లైఫ్‌లో టర్నింగ్ పాయింట్. ఏదైతే మీ యొక్క మిగతా లైఫ్‌ని లీడ్ చేయడానికి కావాల్సినటువంటి టర్నింగ్ పాయింట్ మనం చూజ్ చేసుకున్నటువంటి అవకాశం. ఈ యొక్క డిగ్రీ తర్వాత మీరు తీసుకోబోయే స్టెప్ అనేది మీ యొక్క మిగతా లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తదనేది ఆధారపడి ఉంటుంది. సో ఇది కంపల్సరీ ఒక ఇంపార్టెంట్ స్టెప్‌గా మనం మన జీవితంలో భావించవచ్చు. సో మీ యొక్క లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌ని మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జనరల్‌గా డిగ్రీ తర్వాత మనకు ఉండేటువంటి అవకాశాలు గమనించినట్టయితే, ఒకటి జాబ్ చేయడం కావచ్చు, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చూజ్ చేసుకోవడం కావచ్చు, లేదా బిజినెస్ సంబంధించినటువంటి ప్లాన్ చేసుకోవడం కావచ్చు. సో ప్రధానంగా మనకి ఉన్నటువంటి అవకాశాలు గమనించినట్టయితే, జాబ్ విషయంలో గమనించినట్టయితే డిగ్రీ తోటే మనకి చాలా వరకి జాబ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయినటువంటి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, మిగతా అదర్ ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ మనకు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత రాసుకున్నటువంటి ఎగ్జామ్స్ రాసేటువంటి అవకాశం ఉంటుంది. జాబ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దానిలో ప్రధానంగా మనకి యూపీఎస్‌సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్, డిగ్రీ నోటిఫికేషన్ తోటి వచ్చేటువంటి ప్రతి ఎగ్జామ్ మనం రాయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సీడీఎస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్. సో దేశంలోని త్రివిధ దళాలు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, అదర్ ఆర్మీ రిలేటెడ్ జాబ్స్ కూడా మనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకొక ప్రధాన ఆహ్, ఆర్గనైజేషన్ గమనించినట్టయితే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్. కేంద్ర ప్రభుత్వంలోనే మనకి అత్యధిక మంది ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థగా మనం చెప్పుకోవచ్చు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఆర్ఆర్‌బీ. సో ఆర్ఆర్‌బీలో కూడా మనకి డిగ్రీ తోటి చాలా జాబ్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత ఎస్ఎస్‌సి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరొక ఆర్గనైజేషన్ మనకి ఎస్ఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కూడా మనం డిగ్రీ అర్హత తోటి జాబ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అని మనకి డిగ్రీ తర్వాత జాబ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్. సో ఎవ్రీ ఇయర్ మనకి ఎస్ఎస్‌సి నుంచి కావచ్చు, ఆర్ఆర్‌బీ నుంచి కావచ్చు, సీడీఎస్ గాని, యూపీఎస్‌సి నుంచి కావచ్చు, జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కన్సర్న్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనుసరించి మనం అప్లై చేసుకున్నట్టయితే ఈజీగా జాబ్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు టీఎస్‌పీఎస్‌సీ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ అండ్ కమిషన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చాలా వరకి డిగ్రీ ఎలిజిబిలిటీ తోటి చానా జాబ్స్‌కి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం. టీఎస్‌పీఎస్సీ కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కూడా మన ఎలిజిబిలిటీ ఉంటుంది. సో డిగ్రీ తోటే చాలా వరకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఎగ్జామ్స్ రాసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఐబీపీఎస్, బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మనం రాయడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకి క్లర్క్ కావచ్చు, ప్రొబేషనరీ ఆఫీసర్ కావచ్చు, ఇంకా అదర్ బ్యాంక్ రిలేటెడ్ మేనేజర్ లెవెల్ పోస్ట్ కావచ్చు, అన్నీ కూడా మనకి డిగ్రీ అర్హత తోటి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డిగ్రీ తర్వాత కూడా మనం కెరీర్ చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇవే కాకుండా ఆల్ అదర్ ప్రైవేట్ జాబ్స్, ఇంకా మిగతా ప్రైవేట్ జాబ్స్ కూడా మీ యొక్క నాలెడ్జ్‌ని బట్టి, కమ్యూనికేషన్ స్కిల్స్‌ని బట్టి వివిధ ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో కూడా జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక హైయర్ ఎడ్యుకేషన్ గమనించినట్టయితే మనకి ప్రధానంగా సంబంధిత సబ్జెక్ట్ అనుసరించి మీ యొక్క డిగ్రీలో చూజ్ చేసుకున్నటువంటి కోర్స్ ఆధారంగా పీజీ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. అలాగే
మాస్టర్ డిగ్రీ చేయడానికి అవకాశం ఉంది. దాంతో పాటు ప్రొఫెషనల్ కోర్సెస్, అదర్ వృత్తి విద్యకు సంబంధించినటువంటి కోర్స్ కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. లైక్ ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు. దాంతో పాటు న్యాయవాద వృత్తిలో కూడా మనం చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఎల్ఎల్బీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఎల్ఎల్బీ కోర్స్‌లో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, దాంతో పాటు టీచింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే బీఈడీ కావచ్చు, ఎంఈడీ కావచ్చు చేయడానికి అవకాశం ఉంది. సో, ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బిజినెస్. సో, బిజినెస్ అనేది ఒక ఆప్షన్ కాకుండా మీకు మీ యొక్క డిపెండింగ్ ఆన్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్, మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం అనుసారంగా ఈ యొక్క బిజినెస్ రంగాన్ని కూడా ఎంచుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ బిజినెస్ చూజ్ చేసుకున్నట్టయితే మీకు కంప్లీట్ అవగాహన ఉండాలి. ప్రెజెంట్ ఏది రన్ అయితుంది, ఏ స్ట్రక్చర్ బిజినెస్ మనం సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితాం, మనం ఏ స్టార్ట్ చేస్తే బిజినెస్ రన్ అయితాం అనేది అవగాహన ఉండాలి. దానికి తగ్గట్టు ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా మీ యొక్క ఫ్యామిలీ అనేది సపోర్ట్ ఉన్నట్టయితే మీరు మీ యొక్క బిజినెస్‌ని ఈజీగా స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, చాలా వరకి మనకి డిగ్రీ తర్వాత అయినా కూడా మన యొక్క అంటే ప్రొఫెషన్ చూజ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో, మీకు ఒక బిజినెస్ సైడ్ వెళ్ళాలనుకుంటే మీరు బిజినెస్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్, ఇది ఒక ఆప్షనే కాకుండా ఇది నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండియా అనేది వ్యవసాయ ఆధారిత దేశం. 70% ఆఫ్ ద కంట్రీ మనకి ఇప్పటికి కూడా ఇన్‌కమ్ అనేది జనరేట్ అయ్యేది అగ్రికల్చర్ తోటి. సో, అగ్రికల్చర్ కూడా ఒక ఆప్షన్‌గా మనం చూజ్ చేసుకున్నట్టయితే దాంట్లో కూడా మనం అభివృద్ధి సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రొటీన్‌గా గాకుండా మనం ఒక డిఫరెంట్‌గా ఆలోచించండి. ఇప్పుడున్నటువంటి యంగ్ పీపుల్ మనకి కామన్ రొటీన్ ప్రొసీజర్‌లో గాకుండా ఒక డిఫరెంట్ వేలో ట్రై చేస్తే డెఫినిట్‌గా వ్యవసాయ రంగంలో గూడా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇండియా ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద వీట్ అండ్ రైస్. ఇప్పటికి గూడా గోధుమలు మరియు బియ్యం ఎగుమతిలో మన రాష్ట్రం అనేది, మన దేశం అనేది ముందంజలో ఉంది. సో, ద వరల్డ్ మేజర్ ఫుడ్ స్టేబుల్స్, మామూలుగా మనకి వరి ధాన్యంతో గాకుండా ఇతర రకాల పంటలు గూడా మనకి ఇండియాలో మనం ప్రొడ్యూస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో, ఇండియా ఈస్ కరెంట్‌లీ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద సెవెరల్ డ్రై ఫ్రూట్స్, అగ్రికల్చర్ బేస్డ్ టెక్స్టైల్స్, రా మెటీరియల్స్, రూట్స్ అండ్ ట్యూబర్ క్రాప్స్, పల్సెస్, ఫార్మ్డ్ ఫిష్, ఎగ్స్, కోకోనట్, షుగర్‌కేన్ అండ్ న్యూమరస్ వెజిటబుల్స్. సో, ఇందాక చెప్పినట్టు మీ యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి, సో, మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్టయితే డెఫినిట్‌గా అగ్రికల్చర్ అనేది గూడా ఒక ఆప్షన్‌గా మీరు చూజ్ చేసుకున్నట్టయితే డెఫినిట్‌గా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో, దీనికి గూడా దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి. అలాగే వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ల్యాండ్ ఫెసిలిటీ గాని ఉన్నట్టయితే డెఫినిట్‌గా ఇది గూడా ఒక ఆప్షన్‌గా మీరు చూజ్ చేసుకోండని చెప్తున్నాను. సో, దీంట్లో గూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో, కంపల్సరీ డిఫరెంట్ వేలో మీరు ఒక ట్రై చేయడానికి చూడండి. సో, ఇది ప్రధానంగా మనకి డిగ్రీ తోటి డిగ్రీ తర్వాత మనం చూజ్ చేసుకోవాల్సినటువంటి ఆప్షన్ గమనించినట్టయితే, సో, ఇక్కడ మనం చార్ట్‌లో గూడా గమనించవచ్చు. సో, ఒకవేళ మీరు ఇంజినీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ అయితే జాబ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మాస్టర్ డిగ్రీ ఎంటెక్ గాని, ఎంబీఏ చేయడానికి అవకాశం. సో, మెడికల్ స్టూడెంట్స్ అయితే ఆటోమేటిక్‌గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదంటే ఫర్దర్‌గా ఎంఎస్ గాని, ఎండీ అంటే మాస్టర్ డిగ్రీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక జనరల్ డిగ్రీ స్టూడెంట్స్ గమనించినట్టయితే మీ సంబంధిత కోర్స్‌ని అనుసరించి ఇక్కడ బీఏ స్టూడెంట్స్‌కైతే ఎంఏ కావచ్చు, ఎంబీఏ గాని, ఎల్ఎల్బీ గాని ఫర్దర్‌గా పీహెచ్‌డీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. బీఎస్సీ స్టూడెంట్స్ గమనించినట్టయితే ఎంఎస్సీ, బీఎడ్, ఎల్ఎల్బీ, పీహెచ్‌డీ చేయడానికి అవకాశం ఉంది. సో, ఇక్కడ బీకామ్ స్టూడెంట్స్ గమనించినట్టయితే ఎంకామ్ కావచ్చు, అలాగే ఎంబీఏ చేయడానికి అవకాశం ఉంది. ఎల్ఎల్బీ చేయడానికి, పీహెచ్‌డీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ఎల్ఎల్బీ స్టూడెంట్స్ అంటే మన ఇంటర్ తర్వాతనే డిగ్రీ ఎల్ఎల్బీ కోర్స్‌లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఎల్ఎల్బీ అనేది. సో, ఎల్ఎల్ఎం అనేది మళ్ళీ 2 ఇయర్స్ మాస్టర్ డిగ్రీ కోర్స్ అవైలబుల్ ఉంటుంది. సో, దీనికి సంబంధించి లా సెట్ అనేది రాయాల్సి ఉంటుంది. లా సెట్ రాసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే ఎల్ఎల్బీ కోర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, అలాగే బీసీఏ స్టూడెంట్స్ గమనించినట్టయితే ఎంసీఏగా చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, అలాగే పీహెచ్‌డీ గూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఒక బీబీఏ స్టూడెంట్స్ గాని, బీబీఎం అంటే బిజినెస్ ఆహ్, స్టూడెంట్స్ గమనించినట్టయితే ఎంబీఏ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి పీహెచ్‌డీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్‌గా డిగ్రీ తర్వాత ఇక్కడ టీచింగ్ సైడ్ వెళ్ళాలనుకున్న వారు కంపల్సరీ బీఈడీ గాని, ఎంఈడీ గాని చేసినట్టయితే మీకు అవకాశాలు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ హైర్ ఎడ్యుకేషన్‌లో గమనించినట్టయితే మనకి
ఐసెట్ ద్వారా మనకు ఎంబీఏ గాని, ఎంసీఏ గాని ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం ద్వారా ఎంబీఏ గాని, ఎంసీఏ గాని చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎల్ఎల్‌బి సంబంధించి మనం నోటిఫికేషన్ అనేది లాస్ట్ సెట్ నోటిఫికేషన్ అనేది క్వాలిఫై ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి ఎల్ఎల్‌బి కోర్స్‌లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, పీజీ, సిపిజెట్ అంటే కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి సిపిజెట్ ద్వారా మనకి పీజీ కోర్స్‌లో చూజ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇది స్టేట్ లెవెల్‌గా ఒక రకంగా ఉంటుంది. సిపిజెట్ అనేది, సీయూ సెట్ అనేది కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా మనకి ఉన్నటువంటి యూనివర్సిటీలలో పీజీ చేయడానికి అవకాశం ఉంటుంది. సీయూ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ అని ఉంటుంది. సో, ఇది క్వాలిఫై అయిన వాళ్ళకు ఇండియా లెవెల్‌లో ఉన్నటువంటి ఫేమస్ యూనివర్సిటీలో కావచ్చు, వివిధ రకాల యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. సో, ఫ్రెండ్స్, ఇది మనకి డిగ్రీ తర్వాత మీ యొక్క కెరీర్ చూజ్ చేసుకున్నటువంటి అవకాశం. ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్సే కాకుండా మీకు అదర్ పాయింట్స్ ఏమన్నా మీ ఇంట్రెస్ట్‌ని బట్టి ఉన్నట్టయితే కూడా మీరు మీ కెరీర్‌ని చూజ్ చేసుకునవచ్చు. సో, ఇక్కడ మేజర్‌గా అయితే మనకి డిగ్రీ తర్వాత జాబ్ చేసుకోవడం, హైర్ ఎడ్యుకేషన్ కావచ్చు, బిజినెస్ గాని, అగ్రికల్చర్ గాని. సో, డిపెండింగ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అగ్రికల్చర్ కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్ అయితే దాంట్లో కూడా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుందని మనం తెలుసుకున్నాం. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలాగే అదర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా తెలుసుకున్నటువంటి అవకాశం ఉంది. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.